ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాజమండ్రి వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కొంతమంది నాయకులతో గళమెత్తింది. దీన్ని సోషల్ మీడియాలో చాలామంది ఇది వైసీపీ బృందం కావాలని టార్గెట్ చేసి వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారంటున్నారు. ఈ కాపు రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు బాటలో వెళ్తున్నారు, మీరు తమిళనాడు సీఎం విజయ్ తరహాలో మీరు ఇండివిజువల్గా ఉంటే మీ వెనకాల మేము అంతా ఉంటాము, మీరు ఎందుకు లొంగిపోతున్నారు అనేది వాళ్ళ వాదన. నెక్స్ట్ వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకోవాలి, ఇది సరికాదు, తర్వాత కాపులకి మీరు వచ్చిన తర్వాత జరిగింది ఏమీ ఉపకారం లేదు అనేది వారి వాదన. దీన్ని ఎలా చూడాలి? ఇది ఎవరు ఆడిస్తున్న నాటకం అంటారు? ఏమండి, ఒకటి నిజమండి, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాలేదు, మనం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రయాణం చేయడానికి వచ్చాం, అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారితో నేను ప్రయాణం చేస్తున్నాను, ఇష్టం ఉన్నవాళ్ళు ఉండండి, లేని వాళ్ళు పోండి అని చెప్పారు. అలాగే అతను కాపుల కోసం మాట్లాడుతున్నారు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా కులాల కోసం మాట్లాడుతున్నారు. అసలు అతను కాపు అని చెప్పుకొని కాపు యొక్క ఐడెంటిటీని చాటుకున్నాడు కాబట్టే అతనికి ఈరోజు ఆ ఐడెంటిటీ వచ్చిందండి. కాపులే లేకపోతే, ఆంధ్రప్రదేశ్లో కాపు వర్గమే లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ ఎవరు? పవన్ కళ్యాణ్కి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు కాపుల్ని మిమ్మల్ని ఎవడో నాకు సపోర్ట్ చేయమన్నాడు, కాపులు ఏంటి నాకెంత అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంతేగాని అతను ఈరోజు ఏరు తాటిన తర్వాత తెప్ప తగలేటి ఉంటారు. అలాగే ఈరోజు ఆయనకి ఈ స్థాయి కల్పించినటువంటిదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపు వర్గం. అసలు నాకు మొట్టమొదట మేము ఎప్పుడో చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు కాదు అని మాకు అనేక సందేహాలు ఉన్నాయి. అతను కమ్యూనిటీ సర్టిఫికెట్ని ధృవీకరణ జరపమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అనేక సందర్భాల్లో చెప్పాం. కొంతమంది కాపు వర్గాలను అతను మోసం చేస్తున్నాడు, అతను కాపు కాదు, అతను కాపు అయితే కాపు అని చూపించగలిగేటటువంటి ఒక సర్టిఫైడ్ అథెంటికేటెడ్ సర్టిఫికేట్ని విడుదల చేయమనండి, చూపించమనండి. ఇప్పుడు అంటే ఆయన కాపు కాకపోతే కాపులందరూ ఆయన వెనకాల ఎందుకు ర్యాలీ అవుతారు కానివ్వండి, చాలా మెజారిటీ కాపులు, అందరు కాపులు కాదు. దీని వెనకాల ఎవరో కుట్ర ఉంది, పవన్ కళ్యాణ్ కావాలని బయటికి తీసుకురావాలి కూటమిలోంచి అనే కుట్ర జరుగుతుంది, ఇది వైసీపీ ఆడిస్తున్న నాటకం అన్నది కూటమి తరపున కానీ జనసేన వర్గీయులు కానీ వీళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మీరు ఒకటి, అతను కాపే అని చెప్పారు మీరు. ఈ మధ్యకాలంలో తులసిరెడ్డి గారు కావచ్చు, అలాగే తెలంగాణ రాయలసీమలో చాలామంది నాయకులు కాపు అనేటటువంటి పదం ఇది ఒక పెద్ద రకం, మా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా కాపు అని ఉంటుంది, రెడ్లకు కూడా కాపులని ఉంటుంది అని చెప్పారు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి చాలామంది మైగ్రేట్ అయ్యారని చెప్పి తులసిరెడ్డి గారు కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకొని అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు కాపు కమ్యూనిటీయే కాదు అని చాలా బాహటంగా చెప్పారండి వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ప్రశ్నించకపోవచ్చు, ముందు తప్పేంటి? ఇప్పుడు నేనున్నాను, నేను సూర్యవంశ క్షత్రియుణ్ణి అని నిరూపించుకోగలను. నేను నిరూపించుకోవడానికి నాకు ఒక సర్టిఫైడ్ ఐడెంటిటీ ఉంది. నేను అడిగాను, చూపించమనండి. అతను కాపు కాదు, నాకు కులం లేదని అతను అనేక సందర్భాల్లో చెప్పాడు. అలాగే నాకు కులం ఉంది, నాకు కాపులైనా నన్ను కాపులని భావించి నన్ను గెలిపించండి అని అన్నాడు. అతను 4-5 మాటలు మాట్లాడారు. అంటే కులాలని మతాలని కలిపి రాజకీయం చేస్తారని వాళ్ళు బైలాలో కూడా పెట్టుకున్న సందర్భాలు, వాళ్ళ మేనిఫెస్టోలో జనసేన ప్రకటించిన నేపథ్యం చూడడం, తర్వాత కులంతో సంబంధం లేదు అనేది ఆయన చాలాసార్లు మీరు చెప్పినట్లు స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో కాపులు తమ నాయకుడిగా ఓన్ చేసుకుంటే ఆయన మాత్రం ఏం చేస్తారనుకోవాలి? ఇప్పుడు ఓన్ చేసుకోవడం తప్పులేదండి, ఎవరైనా ఓన్ చేసుకోవచ్చు. అందుకని ఓన్ చేసుకున్నందుకు కాపులకి చేతుడి నమస్కరించాలి. ఎందుకంటే వాళ్ళ మానవత్వానికి, వాళ్ళ హృదయాలకి, ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ కాపు అని చెప్పాడు, సరే అనుమానం ప్రతి దగ్గర ఉండదు కదా, వాళ్ళు కాపు అని చెప్పారు కాబట్టి వాళ్ళు స్వీకరించారు.
అలాగే ఆ కుటుంబానికి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తుని ఇచ్చారు కాపు వర్గం అంతా. సహజంగా మా ఆంధ్రప్రదేశ్ కాపులు ఎలా ఉంటారంటే ప్రతివాడికి నమ్మి మోసపోయి వాళ్ళ జీవితాలని పాడు చేసుకోవడం అనేది సహజంగా ఆంధ్రప్రదేశ్లో కాపు వర్గం చాలా వరకు వాళ్ళ ఆస్తులను నాశనం చేసుకుంటారు, అలాగే వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు, యుక్త వయసుని నాశనం చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఎవరికో ఒకరికి సాక్రిఫైస్ అండి. అంత గొప్ప హ్యూమనిటీ ఉన్నటువంటి కమ్యూనిటీ మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపు వర్గం. అందులో మా గోదావరి జిల్లా కాపులందరూ కూడా చాలామందికి పొలిటికల్గా లైఫ్ ఇచ్చారు. అందుకని ఇక్కడ కాపులు జీవితాన్ని ఇవ్వడానికి, ఆ జీవితాన్ని పొందినటువంటి వ్యక్తి కాపు అవ్వడానికి సంబంధం లేదు. ఇక్కడ ఈ రెండింటినీ ఒక కోణంలో చూడద్దు. అందుకని ఆంధ్రప్రదేశ్లో అతను చెప్పుకున్నాడు. ఇప్పుడు మేము అడుగుతున్నాం కదా, ప్రూవ్ చేయి, కాకపోతే నన్ను ప్రూవ్ చేయమంటారా చెప్పండి, నేను ప్రూవ్ చేస్తాను. నన్ను కూడా కోచింగ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు కుట్ర అంటున్నారు. ఎంతవరకు కుట్ర, లేకపోతే ఇది సహజంగా వచ్చిన దాన్ని ఏమంటారు, ఫైర్ అంటారా? ఏదండి కుట్ర? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కాపులు తిరుగుబాటు కొన్ని వర్గాల్లో మొదలైంది. ఇది కేవలం వైసీపీ వెనకాల ఆడిస్తున్న నాటకం అన్నది పవన్ అభిమానించే వాళ్ళ మాట. ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద ఆరోపణ చేయడం అనేది సహజంగా ఏ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ చేసేదే. అలా కూటమి నుంచి ఆ వాయిస్ అదే వస్తుంది. ఇప్పుడు నీ వర్గం అని చెప్పుకుంటూ నువ్వు నిన్న మొన్నటిదాకా వాళ్ళని బాధ పెట్టావు, వాళ్ళ జీవితాలను నాశనం చేసావు. వాళ్ళు ఇప్పుడిప్పుడు జ్ఞానోదయం అవుతున్నారు. అవి నీ వ్యతిరేకతనే, నువ్వు చేస్తున్నటువంటి తప్పుల్ని వేలెట్టి చూపిస్తున్నారు. ఇన్నాళ్ళు వాళ్ళు వైసీపీ కాదా, ఈరోజు వాళ్ళు వైసీపీ అని నిన్ను వేలెట్టి చూపిస్తే వైసీపీ అయ్యారా? ప్రశ్నించే పరిస్థితి వాళ్ళు ఎవరికి లేదా? ప్రశ్నించడానికే పుట్టింది జనసేన అని చెప్పుకుని నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తే వాళ్ళు వైసీపీ పార్టీయా? కానీ ఇవన్నీ కూడా చిన్నపిల్లల మాటలు. కానీ పవన్ కళ్యాణ్ అవగాహన రచ్చాం. నా వరకు నేను పవన్ కళ్యాణ్ని సీరియస్ పొలిటీషియన్గా మేము లెక్క పెట్టవాడిని. ఎందుకంటే అతను కొంతమంది వ్యూవర్స్ ఉన్నారు, కొంతమంది అభిమానులు రోడ్డు ఎక్కి మాట్లాడతారు అని అతను గొప్ప నాయకుడు అని అతను అనుకుంటాడు. అతను ఏ పార్టీ నాయకుడో ఈజీగా అర్థమవుతుంది. 2 చోట్ల పోటీ చేశాడు, అతను ఓటింగ్ ఏంటో తెలుసు, అతనికి ఉన్నటువంటి ప్రజాభిమానం ఏంటో తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నువ్వు రాజీ పడిన తర్వాత నీ బలాన్ని తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు మొక్కితే నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆయన నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు రాజకీయంగా. అందుకని నువ్వు ఆ కృతజ్ఞత భావంగా తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉండడం తప్పులేదు. మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ముఖ్యమంత్రిగా ఉండాలనుకోవడం నీ కృతజ్ఞతకి నిజంగా అభినందించాలి. కాకపోతే జనసేన పార్టీగా ఈ విధమైనటువంటి పార్టీ చేయకూడదు. ఉగ్రవాద సంస్థలో స్లీపర్ సెల్స్ ఉంటాయండి. స్లీపర్ సెల్స్ పని చేసేది ఏంటంటే మామూలుగా జనాల్లో కలుస్తుంటారు. అలాగే దానికి జనసేన పార్టీ పెట్టక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అనంటే నీకు జనసేన పార్టీ ఎందుకు? నీకు ప్రత్యేక నాయకత్వం ఎందుకు? ప్రజలు మోసం చేయడం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని జీవితాలని నాశనం చేయడం ఎందుకు? సార్, ఇదే మాట 2014-19లో అన్నారు. 19లో మళ్ళీ ఆయన సొంతంగా పోటీ చేశారు. ఖచ్చితంగా 2029లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? రాజకీయాల్లో రాత్రి పరిణామాలు మార్పు. మీరు అన్నది నిజమే. రాజకీయాల్లో నిలకడ ఉండదు, వెంటనే పరిణామాలు మార్చుకుంటాయి. అందుకు కేసీఆర్ ప్రత్యక్ష సాక్షి. తెలంగాణ ఇస్తే కాళ్ళు మొక్కుతానని చెప్పి సోనియా గాంధీని కుటుంబం అంతా వెళ్ళి కాళ్ళు మొక్కుతామని అన్నాడు. అది నమ్మి ఆమె ప్రకటించిన వెంటనే సొంత జెండా ఎగరేశాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి ఒక భయం వెంటాడుతుంది. ఆ భయం అతని వ్యక్తిగతం. అది చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి, కూటమి ప్రభుత్వానికి తెలియాలి. అనేక సందర్భాల్లో బయట కూడా అనేక చర్చలు కొంత రెలవెంట్గా నడిచినాయి. అందుకని ఇప్పుడు కాదు, ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని కాదని ఆయన ప్రత్యేకంగా వచ్చి తొడగొట్టేటటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారికి అయితే లేవు. మరి 19లో కొట్టారు కదా ఆయన. ఏమండి 19లో తొడగొట్టారు కదా. అదే ఆ తొడగొట్టిందే 2024లో జాగ్రత్త పెట్టింది. ఆ తొడగొట్టినప్పుడు ఆయన బలహీనతల్ని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని సరైనటువంటి కాషను పంపించారు. పంపించిన తర్వాత అతను భవిష్యత్తు అతను తెలుసుకొని పూర్తిగా సరెండర్ అయిపోయారు. అంతేగాని
అతను అయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు మాట్లాడారు, మొన్న 10 ఏళ్ల క్రితం ఎలా మాట్లాడారు, ఆయన నిన్న మాట్లాడిందే మర్చిపోతాడు, మర్చిపోయి మళ్ళీ రేపు ఏదో మాట్లాడతాడు. 10 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని కంపేర్ చేస్తూ మనం మాట్లాడడం కూడా అది పవన్ కళ్యాణ్ దృష్టిలో కరెక్ట్ కాదు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు 15 ఏళ్ళు ఆయన ఖచ్చితంగా వెనకాల ర్యాలీ అయ్యే అవకాశం ఉందా టీడీపీతో? ఏమండి, దిక్కు లేదండి. నిజం చెప్పాలంటే 15 ఏళ్ళు కాదు, ఎన్నాళ్ళైనా సరే చంద్రబాబు నాయుడు గారిని కాదని పవన్ కళ్యాణ్కి దిక్కు లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని కాదని వచ్చినా ప్రజలు నమ్మరు. అది ఒక మా దృష్టిలో ఒక స్లీపర్ సెల్ యాక్టివిటీ మేము చెప్తున్నాం. ఫైనల్గా మీరు చెప్పేదేనా ఉందండి అంటే ఓవరాల్గా? రాష్ట్ర రాజకీయాలు చాలా అధ్వానంగా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఘోరమైనటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఇక్కడ మాకున్నటువంటి వనరుల్ని దోచుకుపోతుంది. మా వాటా ఏంటి, మా వనరులో 100 రూపాయలు పట్టుకుపోతున్నారు, కనీసం మాకు 70 పైసలైనా ఇస్తలేదు అని అడిగేటటువంటి నాయకుడు మా ఆంధ్రప్రదేశ్లో లేరు. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా తెలివైనటువంటి గేమ్ ఆడుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మేము దోచుకుపోతాం, ఇక్కడ వనరులను పట్టుకుపోతాం, మీరు పూర్తిగా మాకు సహకరించాలి, కాదు అని మాకు తొడగొడితే మీ జీవితాలు ఈ విధంగా ఉంటాయి డైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు. వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కానీ అలాగే జగన్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదు. ప్రత్యామ్నాయ నూతన రాజకీయ నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్కి ఆవిర్భావం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తుంది. ప్రజల్లో చైతన్యం వస్తుందండి. ఎందుకంటే 2029లో అందరూ కొన్ని మీడియా, కొంత సొంత కార్పొరేట్ మీడియా సంస్థల ఎనాలిసిస్లు, వాళ్ళ యొక్క డిబేట్లు ఎందుకు పనికి రావడండి, వాటికి అన్నిటికీ భిన్నంగా ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ప్లాట్ఫాము క్రియేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉందండి. అద్భుతమైనటువంటి ఒక గొప్ప సంపన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటల్లో నిలిచేటటువంటి అవకాశం ఉంది. ఆకలితో ఉన్నారు. అందుకని ప్రజలు తిరుగుబాటు ఏ స్థాయిలో ఉంటుందో ఈ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఎదురు చూస్తాయి, చెవి చూస్తాయని చెప్పి ఆ పార్టీలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక అంశాలు, ముఖ్యంగా కాలుష్యానికి సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి మాట్లాడడం జరిగింది. తర్వాత రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్టీల్ ప్లాంట్లో ఉన్న ప్రమాదానికి సంబంధించి కీలక అంశాలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం, తర్వాత ఇటీవల మోడీని కలిసిన తర్వాత జరిగిన పరిణామాలు, ఇటీవల కాపుల రిజర్వేషన్ పోరాట సమితి ఆయన మీద చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, వీటన్నిటి మీద స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దాంతోపాటు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ వైపు ప్రజలు చూడబోతున్నారు. దీని పరిణామాలని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు అనుభవించి తీరతాయి, దీనికి ప్రజల ఆలోచనలో పడ్డారని చెప్తున్న మేడా శ్రీనివాస్ గారితో మరోసారి మరో అంశాల్లో మళ్ళీ కలిసి మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.